మేడారం గద్దెలపై వనదేవతలు కొలువుదీరాయి. బుధవారం బిడ్డ సారలమ్మ రాగా గురువారం తల్లి సమ్మక్క రాకతో భక్తులు పులకించిపోయారు. జై సమ్మక్క, జై జై సారక్క అంటూ తల్లులను తలుచుకున్నారు. చిలకలగుట్ట నుంచి దిగి వచ్చిన సమ్మక్కకు లక్షలాది మంది జనం జయ జయ ద్వానాలతో స్వాగతం పలికారు. ఇవాళ మేడారం జాతరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రానున్నారు. గద్దెలపై కొలువుదీరిన సమ్మక్క సారలమ్మను గవర్నర్ దర్శించుకుంటారు. రేపు అమ్మవార్ల వన ప్రవేశంతో జాతర ముగియనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన మేడారంలో చివరి ఘట్టం ముగిసింది. 2 ఏళ్ల నుంచి భక్తులు ఎదురుచూసిన శ్రీ సమ్మక్క తల్లి గద్దెపైకి చేరింది. సమ్మక్క సారలమ్మ తల్లులు గద్దెలపైకి చేరడంతో ఆదివాసీ గిరిజన సాంప్రదాయాల ప్రకారం పూజార్లు నిర్వహించారు. తల్లి రాకను సూచిస్తూ ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేక్గాల్లో కాల్పులు జరిపారు. మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర్ టీఎస్ స్వాగతం పలికారు. మేడారం వైపు బయలుదేరిన సమ్మక్కకు ఎదురుగా భక్తులు కోళ్లను ఎగరవేసి యాటలను బలిచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. శివసత్తులు పూనకాలతో ఊగిపోయారు. సమ్మక్క తల్లిని తీసుకొచ్చే ఘట్టానికి ముందు సమ్మక్క పూజారి అయిన సిద్ధపోయిన మునీందర్ ఇంటి వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డోలు, వాయిద్యాలు, సన్నాయి మేళాలతో జెండా గట్టుకు చేరుకున్నారు. సమ్మక్క తమ్ముడైన వనం పోతురాజు తీసుకొచ్చిన సాంప్రదాయబద్ధంగా గద్దెలు చేర్చారు. సమ్మక్క సారలమ్మల గద్దెలపై పసుపు, కుంకుమ, చీరాసారలు సమర్పించి పూజలు చేశారు. అనంతరం గోవిందరాజు, పడిగిద్దరాజులు పట్టు వస్త్రాలు సమర్పించారు. గురువారం వనదేవతలను కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, జూయట్ ఓరం, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ దర్శించుకున్నారు. సమ్మక్క తల్లిని చిలకలగుట్ట నుంచి తీసుకురావడానికి ముందు పూజారులు మేడారంలోని సమ్మక్క గుడికి వెళ్లారు. పూజల అనంతరం సిద్ధపోయిన మునీందర్ ఇంటి వద్ద ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం ఆడేరాలు పూజా సామాగ్రితో అమ్మవారి గద్దెల వద్దకు చేరుకొని అలుగుపూతలు చేశారు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.